అందరికీ వందనం. ఈరోజు మన అంశం ఏమనగా ఆదరించే దేవుడు. ప్రతి ఒక్క వ్యక్తిని ఆదరిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఏమి చేస్తున్నా సరే నిన్ను ఆదరించేది ఎవరంటే ఒక్క యేసయ్య మాత్రమే. కాబట్టి మనం పాపంలో ఉన్నా నిన్ను ఆదరించేది, నిన్ను కరుణించేది, నిన్ను కాపాడేది, నిన్ను రక్షించేది యేసయ్య ఒక్కడే. కానీ అది ఏ విధముగా ఉంటుంది? చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఎలాంటి ఆలోచన? నీవు పాపంలో ఉన్నావు, నిన్ను కరుణించేవారు లేరు, నిన్ను కాపాడేవారు లేరు, నిన్ను రక్షించేవారు లేరు అని అపవాది బోధిస్తుంది నీకు. కానీ మనకంటూ ఉన్నారు. ఎవరో తెలుసా? యేసయ్య. నిన్ను ఆదరిస్తానికే ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తానికే ఉన్నాడు, నిన్ను రక్షిస్తానికే ఉన్నాడు, నిన్ను కరుణిస్తానికే ఉన్నాడు, నిన్ను కాపాడటానికే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నుండి బయటికి రావాలి అనుకున్నా నా కోసం నా యేసయ్య ఉన్నాడు అని నువ్వు మరవవద్దు. దేనికి? ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన ఉన్నాడు. మనల్ని రక్షిస్తానికి, మనల్ని ప్రేమిస్తానికి, మనకి మార్గం చూపెడతానికి, మనల్ని స్వస్థత పరుస్తానికి, మనల్ని రక్షిస్తానికి మనకి ఎవరున్నారు? ఆదరించే దేవుడు మన యేసయ్య మనకి తోడై ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలి? యేసయ్య బిడ్డలవలే జీవితం. మనందరికి కూడా ఆయన ఒక ఆదరణ కావాలా వద్దా? అందరికీ కావాలి. కాబట్టి ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన మనందరినీ కూడా ఆదరించే దేవుడై ఉన్నాడు మన యేసయ్య. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య పట్ల పరిపూర్ణ విశ్వాసంతో, పరిపూర్ణ నమ్మకంతో యేసయ్య సర్వమును సమస్తమును మన జీవితంలో చేయుచున్న దేవుడు, చేసిన దేవుడు, చేయగలిగిన దేవుడు అని మనము ముందుగా నమ్ముతాం. అప్పుడైతేనే మన జీవితంలో ప్రతిదీ కూడా యేసు నామములో సాధ్యం. సరే, ఇప్పుడు మనం వాక్య భాగంలోకి వెళ్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము చదవండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను ఎత్తుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. చాలమ్మా, మనం ఏం చేయాలి? మన పట్ల దయ ఎవరు చూపెడతారో మనం ఎత్తుకోవాలి. మనం ఎవరు ప్రేమిస్తారో మనం ఎత్తుకోవాలి. ఎందుకంటే మనల్ని రక్షించే యేసయ్యని మర్చిపోవద్దు, మనల్ని కాపాడే యేసయ్యని మర్చిపోవద్దు, మనల్ని వేదన నుంచి స్వస్థత పొందేది యేసయ్యని మర్చిపోవద్దు. ఎందుకంటే మనకి యేసయ్య నేను ఉన్నాను రా అని పిలుచుచున్నాడు. మనల్ని ఆదరించేది ఎవరు? యేసయ్య. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే యేసయ్య బిడ్డగా జీవితం. యేసయ్య అంటే భయభక్తులు కలిగి ఉందాం. భయభక్తులుగా ఏమి చెప్పండి? యేసయ్యని నేను చేస్తున్న ప్రతి పని నా దేవుడు చూస్తున్నాడని భయంతో జీవించాలి. చాలా మంది ఉంటారు, లోకాశతో బ్రతికే వాళ్ళు ఉంటారు, లోక కోరికలతో బ్రతికే వాళ్ళు ఉంటారు, లోకం కోసమే బ్రతుకుతున్నాను అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అలా చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అలా జీవితము అంధకారం అవుతుంది. దేనికి? మనం యేసయ్య వైపు చూడకుండా లోకం వైపు చూసి, లోకాన్ని ప్రేమిస్తూ, లోకంతో కనుక గడుపుతున్న
ఎందుకనగా మంచిని మాత్రమే మనం తీసుకోవాలి. మరి యేసయ్య నువ్వు చేసే ప్రతి పని, నేను చేసే ప్రతి పని ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి ఈ లోకాన్నంతా కూడా మాయ చేయగలగొచ్చాము. ఈ లోకంలో తెలియకుండా ఎవరెవరి ఇష్టం ప్రకారం వారు చేసుకోవచ్చు. కానీ యేసయ్య దగ్గర మాత్రం నువ్వు మాయ చేయలేవు. ఆయన నిన్ను సృష్టించిన దేవుడు, ఆయన నిన్ను పోషించుచున్న దేవుడు, ఆయన నిన్ను ఆదరించుచున్న దేవుడు, ఆయన నీకు జీవం ఇచ్చిన దేవుడు, ఆయన నిన్ను సృష్టించిన దేవుడు. ఆయన వద్ద మాత్రము నీ యాత్రలు ఏమీ కూడా సాగవు. అందుకే మనం ఎలా ఉండాలి? యేసయ్య బిడ్డలుగా జీవించాలి. యేసయ్య బిడ్డలుగా జీవిస్తూ ఉంటే ఎంతో కష్టకరం. ఎందుకో తెలుసా? లోకానికి వ్యతిరేకముగా బ్రతకాలి, లోక కోరికలకి వ్యతిరేకముగా జీవించాలి. నీకు యేసయ్య కావాలని ఏం చేయాలి? నువ్వు లోకం వైపు అసలు చూడకూడదు. లోకంతో నీకు సంబంధం లేదు. నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థనతో జీవించాలి. నీకేమి కావాలో ఆయన ఇష్టానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆదరించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు. కాబట్టి నీకేమి కావాలో యేసయ్యకి తెలుసు. ఎప్పుడు తెలుసు? నీవు లోకం వైపు చూడకుండా ఉండాలి. యేసయ్యనే నమ్మాలి. యేసయ్యకి మీ పూర్ణ హృదయాన్ని ఇవ్వాలి. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నన్ను సృష్టించిన దేవుడు, నేను ఏమడిగినా నా దేవుడు నాకు ఇస్తానని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీ దరిద్రాన్ని పారదోలే దేవుడు. నీ దగ్గరికి ఎలాంటి వ్యాధులు బాధలు ఏమీ రానే రావు. ఎప్పుడు రావు? నువ్వు యేసయ్యని పరిపూర్ణముగా నమ్మాలి. యేసయ్య వాక్యం మొత్తంలో, బైబిల్ మొత్తంలో చెప్పింది ఏమిటో తెలుసా? నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి. నన్ను ఎంతైతే నమ్ముతారో అన్ని అద్భుత కార్యాలు మీ సొంతం అని యేసయ్య చెప్పి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. మనలో ఉండాల్సింది ఏంటో తెలుసా? మన ఆయుధం ఏమిటో తెలుసా? చెప్పండి. విశ్వాసం. మన దమ్మేంటో తెలుసా? యేసయ్య. మన ధైర్యం ఏంటో తెలుసా? యేసయ్య. ఎందుకంటే ఆయన మన పక్షంలో ఉన్న దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. కాబట్టి యేసయ్యని మనం నిరంతరము కూడా ప్రేమిస్తూ ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఈ లోకంలో నిన్ను ప్రేమిస్తున్నారు అంటే యేసయ్య మాత్రమే. నీకు దీవెనలు వస్తున్నాయి అంటే యేసయ్య నుంచే వస్తుంది. నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఆ సమస్య నుంచి బయటికి నువ్వు విడుదల పొందేవంటే యేసయ్య నుంచి మాత్రమే విడుదల పొందగలుగుతావు. నువ్వు బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయి. నీలో కావాల్సిందేంటి? విశ్వాసం, నమ్మకం, పూర్ణ హృదయం. నువ్వు యేసయ్యకి ఇచ్చినట్లయితే సమస్తము కూడా యేసయ్య చేస్తానికి సిద్ధముగా ఉన్నాడు. మరొక వాక్య భాగానికి వెళ్దాం. రోమా 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడు వాడు రక్షింపబడును. ఏమంటున్నాడు ఇక్కడ? ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడు వాడు రక్షింపబడును అని యేసయ్య చెప్తున్నాడు. ఎందుకంటే మనందరం కూడా 24 గంటల సమయం ఉంది. దేవుడు మనకి 24 గంటల సమయం ఇచ్చాడు. కానీ దాంట్లో మనం దశభాగం తీసుకున్నామా? 24 గంటల సమయానికి మనము ఎంతసేపు ప్రార్థనలో గడపాలి? చెప్పండి. 2.5 గంటలు ప్రతి ఒక్క వ్యక్తి కంపల్సరిగా ప్రార్థన చేయాలి. అలా చేసినట్లయితేనే మనము యేసయ్యకి నిజమైన దశమ భాగం ఇచ్చినట్లు. కానీ అలా చేసేవాళ్ళు ఎవరు? యేసయ్య అదే చెప్పుచున్నాడు. ఇంకొకసారి చదవము. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడు వారు రక్షింపబడును. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరైతే బలముగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసయ్య వైపు చూస్తారో, ఎవరైతే యేసయ్య నీవే నా సర్వస్వము, నేను నిన్ను నమ్మేను తండ్రి అనే విశ్వాసంతో ఎవరైతే ఉంటారో, నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఎవరైతే అప్పగిస్తారో
ప్రార్థన చేయమని కోరుకుంటున్నాం. సమయం ఉన్న ప్రతిసారి బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. మనం ఆలకించే దేవుడు యేసయ్య ఉన్నాడని దయచేసి నమ్మమని అడుగుతున్నాను. మరొక వాక్యం ఎవరికన్నా రోమా మీకా 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నా శత్రువా నా పైన అతిశయించవద్దు. నేను కింద పడినను తిరిగి లేదును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండెను. చూడండి ఎంత గొప్ప వాక్యమో. ఏమంటున్నాడు? ఇంకొకసారి చదవము. నా శత్రువా, మానవులకి శత్రువు ఎవరు? అపవాది. అర్థమైందా? మానవులకి శత్రువు ఎవరు అనగా అపవాది. నా మీద అతిశయించవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును. యాగో ఎట్లా లేస్తాడు? యేసయ్య మనల్ని లేపడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే అపవాది మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా? యేసయ్యతో కనుక మనం ఉన్నట్లయితే ఎలాంటి శత్రువు అయినా మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే ఒక వైపు నుంచి ఒక మార్గం నుంచి కనుక వస్తే 7 మార్గముల నుంచి పారిపోతాడు అపవాది. ఎప్పుడు మన యేసయ్య బిడ్డగా ఉన్నప్పుడు. ఎందుకంటే మన యేసయ్య నీకు తోడు నేను ఉన్నాను అని ప్రతి ఒక్క విషయంలో మనల్ని బలపరచడానికి యేసయ్య చెప్పుచున్నాడు. ఎందుకో తెలుసా? చాలా మంది అతిశయం అంటే ఏంటి? నిన్ను చూసి కుళ్ళుకుంటావు, నిన్ను చూసి ఏడుస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతున్నావు. ఎవరు ఏడ్చేది? అపవాదిగానే ఏడుస్తాడు. అదే దేవుడి పిల్లలైతే ఏం చేస్తారు తెలుసా? నువ్వు అభివృద్ధి చెందుతుంటే యేసయ్య అని నీ గురించి ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే నీ గురించి ప్రార్థన చేస్తాడో యేసయ్య వాళ్ళని కూడా దీవిస్తూ స్టార్ట్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే నిన్ను చూసి కుళ్ళుకుంటాడో, ఎప్పుడైతే నిన్ను చూసి ఏడుస్తాడో, ఇవన్నీ కూడా అపవాది క్రియలు, అపవాది పనులు. అందుకే ముందుకెళ్ళకు చదువు. నేను కింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నాను. యెహోవా నాకు వెలుగుగా నుండెను. అంటే నేను అంధకారమందు కూర్చున్నా అంటే అంధకారం అంటే ఎవరు? చీకటి. చీకటి అంటే ఎవరు? అపవాది. అపవాదిలో నేను ఉన్నా నాకు నా యేసయ్య వెలుగిస్తాడు. మీ అంధకారం నన్ను ఏమీ చేయలేదు. దేనికి? వెలుగును చూసి చీకటి గజగజ వణికిపోవాలి. వెలుగును చూసి చీకటి పారిపోవాలి. ఎక్కడికి వెళ్తుందో కూడా దాఖలాలు ఉండవు. ఏమవుతుందో కూడా తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక చీకటిలో మనం టార్చ్ లైట్ వేసుకెళ్తున్నాం. అప్పుడు దాకా చీకటిగా ఉన్న చీకటి ఆ టార్చ్ లైట్ కి, ఆ వెలుగుకి సలాం చేసి దారి ఇవ్వాల్సిందే. నువ్వు టార్చ్ లైట్ వేసినా, నువ్వు వెలిగేసినా నేను చీకటి ఉంటా అంటానికి చీకటికి దమ్ము సరిపోయిందా? చాలదు. కంపల్సరీ వెలుగును చూసి చీకటి పారిపోవాల్సిందే. అదే మన యేసయ్య వెలుగై ఉన్నాడు. ఆయన నమ్మిన బిడ్డలు నువ్వు ఎక్కడికి పోయినా నీకు విజయమే కలిగింది, అపజయం అనేది లేదు. అందుకే ప్రతి ఒక్కరిని ప్రార్థనా పూర్వకంగా ఉండమని చెబుతున్నాను. ఎందుకంటే ఏ చీకటి నిన్నేమీ చేయలేదు. ఏ చీకటికి దమ్ము చాలదు. దేనికి? యెహోవా నీ మీద వెలుగు కురిపించుచున్నాడు కనుక. ఇంకొకసారి చదవమా? నా శత్రువా నా మీద అతిశయించవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండెను. దేవుడు తెలుసా? ఆయన్ని నమ్మిన బిడ్డని ఆయన వదలడు. ఎంత చీకటి నిన్ను వెంబడించినా నిన్ను తాకలేదు. చీకటిలో నువ్వు ప్రయాణిస్తున్నా నీ మీద ఏముంటుంది? వెలుగుంటుంది. చీకటిలో నువ్వు కూర్చున్నా నీ చుట్టూ ఏముంటుంది?
వెలుగుంటుంది. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. తన బిడ్డని అంధకారంలో వదిలేసే తండ్రి కాదు, తన బిడ్డని రక్షించే దేవుడు. నువ్వు ఆయన ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే ఆ క్షణమే ఆయన వెలుగు నీ మీద కృపరించబడుతుంది. మరొక వాక్య భాగానికి వెళ్దాం. హెబ్రీ 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది పట్టుకుందుము, నిశ్చయముగా పట్టుకుందాము. ఎందుకంటే మనతో వాగ్దానం చేసిన ఎవరు? చదువు ఇంకోసారి. వాగ్దానము చేసిన వాడు చాలమ్మా. మనతో వాగ్దానం చేసిన దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. అందుకే చెప్తున్నాను, మీరు బైబిల్ చదివితే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది, మనకి శక్తినిస్తుంది. మన ముందు మన వెనుక నేనున్నాను అని వాక్యం మనతో ఉంటుంది. వాక్యం అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థం. దేనికంటే అందుకే ప్రతి ఒక్కరికి చెప్పేది ఆయన మనతో ఉన్న దేవుడని. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ చదివినట్లయితే ఏం జరుగుతుంది? ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన వాగ్దానము గతించిపోదు. భూమి ఆకాశములు గతించిపోవచ్చేమో కానీ ఆయన వాగ్దానము గతించిపోదు. అందుకే అన్నారు, భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు అని. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేద్దాం. ఇంకొకసారి చదవమ్మా. 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. మనం ఏం చేయాలి? దేవుడు నామాన్ని పట్టుకోవాలి, బైబిల్ పట్టుకోవాలి, ప్రార్థనని విడవకూడదు. అలా ఎంతమంది అయితే చేస్తున్నారో వాళ్ళందరి జీవితాలని యేసయ్య తప్పకుండా కాపాడుతాడు, కరుణిస్తాడు, రక్షిస్తాడు. ఎందుకంటే ఆయనే సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా బలమైన విశ్వాసంతో జీవిద్దాం. ఆయన నమ్మదగిన దేవుడని నమ్ముదాం. ఎందుకంటే మనకు వాగ్దానం ఇచ్చింది ఎవరు? యేసయ్య. మరి యేసయ్య ఎలాంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. దయచేసి ఈ వారము సమయం సరిపోకపోవటం వల్ల ఈ వారము వాక్యమును ముగించుకుందాము. రేపు వారము మళ్ళీ మనము చెప్పుకుందాము. ఎందుకంటే మన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడై ఉన్నాడు. ఆయనే సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయనే సర్వాధికారి అయి ఉన్నాడు. దయచేసి కళ్ళు ముచ్చుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, మీరు మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడై ఉన్నారు తండ్రి. మాతో ఉన్న దేవుడై ఉన్నారు తండ్రి. నాయన, మాకు ఏమి కావాలో మేము చీకట్లో కూర్చున్నా మాకు వెలుగుని మా మీద కురపరిస్తామని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఉన్నారు తండ్రి. నాయన, మా మీదకి ఎలాంటి కష్టములు, నష్టములు, బాధలు, వ్యాధులు రాకుండా చెయ్యమని దేవా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ మా ఈ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క ఆదివారము యూట్యూబ్ ఛానల్ వస్తుంది. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. అందరూ కూడా చూడొచ్చు. బలమైన వాక్యం ఉంటుంది, అద్భుతమైన మేలు చేసే వాక్యము ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితాల్లో మీరు బలమైన విశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతాలు యేసయ్య చేయుచున్నాడు. మరి యేసయ్య మొట్టమొదటిగా నమ్మమని అడుగుచున్నాను. అదే విధముగా మా అడ్రస్ మదర్ తెరీసా వీధి,
ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నంబర్ 9849844862. మీ అందరికీ వందనం.